ఏ టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల మీ తమ్ముడు అంత సైలెంట్గా కూర్చున్నాడు? ఇంత సైలెంట్గా ఇంత బుద్ధిమంతుడిని చేసుకోవటంలో తప్పేంటి? ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు ఎక్కడ దొరుకుతుందని చెప్పి ఆ అమ్మాయి నమ్మి చేసుకోవటం, ఇష్టపడి చేసుకోవటం అనేది కరెక్టే, అందులో తప్పులేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏ టాబ్లెట్స్ ఇచ్చారు, అంతకుముందు ఏ డాక్టర్కి చూపెట్టారు, ఏ టాబ్లెట్స్కి ఈ అమ్మాయికి వాడాలి, దేని గురించి వాడాలని మీరు చెప్పారు, అది కాస్త ఆ అమ్మాయి కొంతకాలం వేసింది, తర్వాత వేసుకున్నాడో లేదో అనేది నాకు తెలియదు. అమ్మ టాబ్లెట్స్ వాడేవాడా? నీ చేతికి టాబ్లెట్స్ ఇస్తుంటే ఇదేంటని పడేసేవాడు మొత్తం అంతానే. కానీ ఆ టాబ్లెట్స్ దేనికి ఇస్తున్నావు అని నువ్వు అనుకున్నావు? నేను దేనికి టాబ్లెట్ కి తలనొప్పికి మా తమ్ముడికి షాప్ లో చేస్తున్నాడు కదా, దాని వల్ల. సో మెంటల్ హెల్త్ ఇష్యూకి టాబ్లెట్స్ అనేటటువంటి అంశం వాళ్ళు చెప్పలేదు, తలనొప్పికి అన్నారు. అసలు ఆవిడ ఇప్పుడు కూడా మాకు అదే చెప్తున్నావు కదమ్మా నువ్వు. మీ భర్త ఎప్పుడన్నా తలనొప్పి అని అన్నాడా? తలనొప్పి అనేది పిచ్చి పిచ్చిగా. టాబ్లెట్ వేయక ముందు కానీ టాబ్లెట్ వేసిన తర్వాత కానీ నీ భర్త తలనొప్పి అనేటటువంటి కంప్లైంట్ ఎప్పుడూ చెప్పలేదంట. లేనటువంటి తలనొప్పికి మీరెందుకు టాబ్లెట్స్ ఇచ్చేవారు? వాస్తవానికి అది తలనొప్పికి ఇచ్చారా, ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లంకి ఇచ్చారా? వాస్తవాలు ఒప్పుకోండి అమ్మా, కాగితాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఒకసారి ఆ పేపర్ వర్క్ ఇవ్వండి. చూడండి సార్, ఇవ్వండి సార్, చూడండి కొన్ని. వాడికి కొంచెం ఆవేశము, తలనొప్పి, దగ్గు వచ్చేది సార్. ఎక్కువ మాట్లాడడం వల్ల, లేకపోతే షాపులో కూర్చోడు, నైట్ 1 గంట షాప్ కట్టేవాడు, అందుకో ఏమో సార్ వచ్చింది. అది పిచ్చని ఎట్లా అనుకుంటాం సార్? పిచ్చేంటమ్మా, మీరు వెళ్ళింది మేడం రాజమండ్రిలో ఒక ప్రముఖ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మానసిక పరమైనటువంటి ట్రీట్మెంట్ గత 5-6 సంవత్సరాలు బట్టి ఇప్పిస్తున్నారు ఆ అబ్బాయికి. ఏమ్మా దగ్గు, రొంప, జలుబు అంటే కనుక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారా? మానసిక వైద్య నిపుణులు ఎవరికి పువ్వులు పెడుతున్నాం? ఇక్కడికి వచ్చి కాగితాలు నా చేతిలో పెట్టి కూడా అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. ప్లస్ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడి సంగతి చెప్పమ్మా. సార్ ఏదో ఆ అమ్మాయి మంచిదే అని, మా తమ్ముడు బాగా చూసుకుంటదని మాకు వేరే గత్యంతరం లేక చేసాం. టోన్ తగ్గిపోయింది ఇప్పుడు దాకా. టోన్ తగ్గిపోవడం కాదు సార్, వాడు బాగానే ఉన్నాడు సార్. టాబ్లెట్ ఇచ్చి పడి తగ్గిపోవాలి సార్, ఆమె అన్ని పడేసింది ఆమె. అమ్మ టాబ్లెట్లు దేనికి వేస్తున్నారు, ఆ అబ్బాయి మానసిక రోగం ఏంటి అని విడమర్చి ఆ అమ్మాయి చెప్పి ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోమని చెప్తే అది వేరే విషయం. ఆ అమ్మాయి ఇష్టపడి సార్ వాళ్ళిద్దరి కంటికి రెప్పలా చూసుకున్నాడు సార్. చిన్న దీపావళికి వినాయక చవితి వచ్చిన ఇంటికి అవన్నీ చెప్పకమ్మా, అవన్నీగా చెప్పేది సార్, చెప్పేది మొత్తం విను నువ్వు. వీళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆగండి, సార్ చెప్తారు కదా, మాట్లాడేది వినండి. అమ్మ నువ్వు ఆగు. అమ్మ రోజా ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే చూడు, నష్టం జరిగింది, నష్టానికి పరిష్కారం ఉందా లేదా అనేటటువంటిది ఇక్కడ ఆలోచిద్దాం. 2 సంవత్సరాల పాటు అతన్ని 10 నిమిషాలే ఇక్కడ కళ్ళెదురుకుంటా, నాకంటే కాదు, నాకు ఇలాంటి వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాను, నాకు అలవాటే. ఇంతమంది ఆ అబ్బాయిని 10 నిమిషాలు భరించటమే కష్టము, అలాంటిది నువ్వు 2 సంవత్సరాలు భరించావు. ఇప్పుడు భరించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ ఉంది, ఇక్కడ హిస్టరీ ఉంది, మొత్తం రికార్డ్ ఇక్కడ ఉంది. ఇందులో ఏంటంటే క్లియర్ కట్గా 5-6 సంవత్సరాలు పట్టి ఇతను మెంటల్ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, దానికి ట్రీట్మెంట్ తూచా తప్పకుండా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పించారు. కానీ ఎప్పుడైతే కనుక ఇది ఒక మానసిక రోగం, దీనికి ట్రీట్మెంట్ జీవితాంతం వాడాలనేటటువంటి అంశం బయట నుంచి వచ్చేటటువంటి అమ్మాయికి చెప్తే కనుక ఏ అమ్మాయి అంత ఇష్టపడి చేసుకోదు. ఎవరో 1,00,000కో 1,00,000కో ఎవరిన అమ్మాయి ముందుకొచ్చి చేసుకోవచ్చేమో కానీ చేసుకోరు. దాంతో ఏం చేశారంటే ఇతన్ని కంప్లీట్గా పెళ్లికి ముందు మగత చేసేసి ఒక చచ్చిన పావులాగా అతన్ని తయారు చేసి ఆ దిష్టి బొమ్మలాగా అక్కడ పెట్టేటప్పటికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు అని చెప్పి నువ్వు లవ్లో పడ్డావు, అట్రాక్ట్ అయ్యావు, ఓకే పెళ్లి చేసుకుంటానని ఇష్టపడ్డావు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఈజ్ దిస్ ఎ రిజాల్వబుల్ ప్రాబ్లమా కాదా అనేటటువంటిది మెన్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఇర్రిజాల్వబుల్ ప్రాబ్లం అంటే దీనికి సొల్యూషన్ ఏం లేదు, ఇతను జీవితాంతం ఇలాగే ఉంటాడు, ఇతను చేయటానికి ఏం లేదంటే కనుక బాల్ అనేటటువంటిది నా కోర్టులోంచి లాయర్ మేడం కోర్టులో పడిపోద్ది. అప్పుడు ఫస్ట్ అది తేల్చడం గురించి ఏంటంటే జరిగినటువంటి అంశాలు ఒకరి మీద ఒకరు నిందేసుకుని తోసుకుని అరుచుకునేటటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెట్టండి. తిట్టుకున్నంతసేపు తిట్టుకున్నారు, ఒక్క అంశం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ అంశం మాట్లాడతాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈవిడ చూపిస్తానన్న వీడియో ఏంటి, నీ గత చరిత్ర ఏంటి, అదంతా ఏంటమ్మా, అదంతా ఏమైనా ఉందా నీకు? ఎవరైనా సార్ నాకు ఒక 5 minutes ఇవ్వండి సార్, మాట్లాడమ్మా నువ్వు. లలిత మాట్లాడు. అమ్మా నీకు సార్ వీడియో చూపిస్తా, ఇది నా తప్పు కదా, వీడియో చూపిస్తా. వాడి బకరగా ఓడిందే ఈమె. మరి పార్కులో అన్ని అయితే పార్కులో ఒళ్ళో కూర్చొని జిలేబీలు అట్లా తినిపించుకుంటారు అమ్మ రోజమ్మా. జిలేబీలు నా అబద్ధం ఆడుతుంది. లలిత నువ్వు మాట్లాడు. ఒక 5 minutes మాట్లాడినా నువ్వు. 5 minutes ఏంటి మేడం? మొత్తం నువ్వు చెప్పు, నీ నోట్లో ఉన్నది, నీ బ్రెయిన్ లో ఉన్నది మొత్తం ఏకదాటిగా చెప్పు. బజార్కి వెళ్ళింది అయ్యి, రైతు బారికి వెళ్ళింది అయ్యి, కూరగాయలు తేవాలి కదా, అట్నుంచి పువ్వులు, జిలేబీలు అన్నీ ఎట్లా తెస్తుంది మేడం బ్యాగులో వేసుకొని. సరే ఏంటి ఇంకా రాలేదని తర్వాత రోజు వెళ్ళాను మేడం, తిని వెనకాతల తర్వాత రోజు. ఆ రోజు వచ్చినప్పుడు ఏమో కొన్ని ఉంటుంది, దానికి ఏమో నాకే తినమని ఇచ్చింది, వదినా తిను అని.
నాకు ఇష్టం ఉండవమ్మా పువ్వులు ఎందుకు. నానా ఈ అమ్మాయి సంగతి ఆపేసి మీ తమ్ముడు గురించి చెప్పమ్మా. ఇదే ఫోర్స్ లో ఇదే చిటికలేస్తూ నీ తమ్ముడు గురించి చెప్పు మేడం. వాడికి నిజంగా చిటికలేస్తూ చెప్పు. ఇందా నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నేను. నువ్వు ఒక స్త్రీలాగా నువ్వు కొంచెం కూడా మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి నీ భాగోతం ఇప్పుడు బయటికి తీసావు, నీ తమ్ముడు భాగోతం బయటికి తీసాం కదా, నీ గురించి కూడా బయటికి తీస్తాను. ఆగు. నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు నీ తమ్ముడు గురించి మాట్లాడు, నీ కుటుంబం గురించి మాట్లాడు. తమ్ముడు కోసం మాట్లాడతాను. మాట్లాడు. మేము ఇచ్చి పెళ్లి చేసాము, వాళ్ళకి చీమకు అందకుండా మేము ఇద్దరిని పెంచుకొస్తున్నాం. ఎవరిద్దరిని పెంచుతున్నావు? ఇద్దరిని మా ఇంట్లోనే ఉంచుకున్నాం. మరి 3 నెలలు ఉంచుకున్నాం. నేను 3 నెలల ముందు సంగతి అడుగుతున్నాను. మేడం 3 నెలలు ఉంచుకున్నాం. 3 నెలల తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళారు కదా, అప్పుడు ఆమె బాగోతా నేను చూడాలి కదా. మా తమ్ముడిని రాసిరాం, మా తమ్ముడు ఎట్లా చీటింగ్ చేసి. మీ తమ్ముడికి 6 సంవత్సరాల నుంచి సైకలాజికల్ ట్రీట్మెంట్ నడుస్తుంటే ఆ అమ్మాయికి చెప్పకుండా, ఆ కుటుంబానికి చెప్పకుండా, ఒక పేద కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు పెళ్లి ఎందుకు చేశారు? మరి ఆమె పేద కుటుంబం నుంచి చేసామని చెప్తున్నారు కదా మేడం. వాళ్ళ అమ్మ ఈమెకు లవ్ ఉన్నట్టు మా దగ్గర నువ్వు అరేంజ్ లో చెప్పాలమ్మా. నువ్వు అరుస్తున్నావు కదా. దాచింది కదా మేడం. ఏం లాజిక్ అమ్మా, ఏం లాజిక్ అమ్మా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆమెకు ఆల్రెడీ లవర్ ఉన్నట్టు మాకు ముందు ఆవిడికి లవర్ ఉన్నారా లేదా అనేది చెట్టు మేము చేస్తే గన్నేరు చెట్టా బా ఏంది మేడం, ఇది ఎక్కడ న్యాయం? ఆగమ్మా. నువ్వు చేసేది క్రైమ్, అమ్మాయి చేసింది మిస్టేక్ కాదా అనేది మేము కనిపెడతాం. నువ్వు ఆగు. నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించుకో. నీ రేంజ్ తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు. నువ్వు చేసింది ఎంత మిస్టేక్ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చే? తమ్ముడితే పోని నేను ఆడి మీద ప్రేమ వల్ల ఒక మంచి భార్య రావాలని పెట్టాను. ఏం మంచి భార్య? నువ్వు చెప్పే పెళ్లి చేయాలి. ఆ అమ్మాయి క్యారెక్టర్ నువ్వెవరు మాట్లాడడానికి? మరి నా తమ్ముడు క్యారెక్టర్ మరి ఆమె ఎవరు మేడం? క్యారెక్టర్ ఏంటో తల్లి పిచ్చోడ తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి అంత నువ్వు సెల్ఫ్ ఫైట్ చేస్తావేంటి? ఒకడు ఉన్నాడు, తర్వాత ఉన్నాడా? పెళ్లి అయిన తర్వాత తర్వాతే సార్ పార్క్ వెళ్ళారు, ఇంటికని కూరగాయలకి వెళ్ళింది, వెళ్ళి సాయంత్రం వచ్చింది రైతు వారికి అంతే. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? వీడియో తీసాను సార్ 3 సార్లు అప్ చేసి ఆ వెనకటి నేను పనిమాని ఇంట్లో తాళం వేసి మా అమ్మ అడిగినప్పటికీ ఎందుకు వెళ్ళావు దేనికమ్మ వెళ్తున్నావని. చాలా రాంగ్ మాట్లాడుతున్నా అమ్మాయి. నీ భాగోతం బయట తీసాం. వీడియో కూడా తీసుకురా, నీతో మాట్లాడతాను. వీడియో తీసుకొచ్చి నాతో మాట్లాడు. కాదు మేడం, ఇప్పుడు నా తమ్ముడు పిచ్చోడు నాకు బాధ అనిపిస్తుంది చెప్పండి. అరే బాధ అనిపించడం ఏంటి? ఒక పిల్ల జీవితం నాశనం చేస్తారు మీరు. ఆ అమ్మాయికి లవర్ ఉన్నారో లేదో కనుక్కుంటాము. నువ్వన్న వీడియోలు చూపించకపోతే నిన్ను ఇప్పటికిప్పుడు జైలు పంపిస్తాను. నేను చూస్తా ఉండు. ఇన్నా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంత రేజా మాట్లాడుతున్నావు తెలుసా? ఎంత రేజా మాట్లాడుతున్నావు. చూపిస్తే మీరు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరికి వచ్చినావో తెలుస్తుందా నీకు ఇక్కడ? మేడం ఆ వీడియో చూపిస్తే ఏం చేస్తారు మేడం? తీసుకొచ్చి మాట్లాడు ఫస్ట్. అప్పుడు ఆమె తప్పని ఒప్పుకుంటారా? అరే నువ్వు ముందు తీసుకొచ్చి మాట్లాడు. ఏం ఒప్పుకోవాలో మేము చెప్తాం. సరే మేడం. అయితే అన్న చెల్లి అయితే జిలేబీలు తీర్పించుకుంటారు మేడం. ఒళ్ళు కూర్చొని పెట్టుకొని పార్క్ లో ఆ జిలేబీలు ఏంటో చూపించి తల్లి. అలా చూపిస్తాను. నాకు కూడా గేమ్ ఆడుకో. నువ్వు ఆగరా, నువ్వు ఒక నీ వల్ల వచ్చింది అంటానా? ఉన్న పిచ్చి కొంచెం అయితే ఎక్కువ చేసిన పిచ్చిది. నేను 10 బస్ ఎక్కించాడు మెంటల్ హాస్పిటల్ ఉంచాలి. నేను అసలు పిచ్చడి నువ్వు ఆగమ్మా. నువ్వు మాట్లాడుతు. నువ్వు ఆగు. ఇవి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.